Dutta Media, Power of News. I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ కౌశిక్, ఈజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. డాక్టర్ కౌశిక్ గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కౌశిక్ పుల్సాని. నేను ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, కరెంట్లీ మన కాంటినెంటల్ హాస్పిటల్లో కన్సల్టెంట్. డాక్టర్ కౌశిక్, ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ అంటే అది సూపర్ స్పెషాలిటీ. సో ఈ సూపర్ స్పెషాలిటీ చదవడానికి, రీచ్ అవ్వడానికి ఏమేమి చేయాలి? ఒక క్యాన్సర్ సర్జన్ అవ్వాలంటే అదొక పెద్ద లాంగ్ జర్నీ. సో ఫస్ట్ మనం ఎంబీబీఎస్ చేయాలి, దట్ విల్ బీ ఫర్ 5.5 years. తర్వాత నేను జనరల్ సర్జరీ ఎంఎస్ పీజీఐ చండీగఢ్లో చేసినాను, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్. అండ్ దెన్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, వన్ ఆఫ్ ద ప్రీమియర్ oncology centers in India, which is Tata Memorial Hospital, Mumbai-lo, super specialization in surgical oncology చేశాను. సో మీ ఎంఎస్ జనరల్ సర్జరీ పీజీఐ చండీగఢ్. ఓకే, పీజీఐ చండీగఢ్ ఈజ్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్. కొద్దిగా మాకు తెలిసిన ప్రకారం చాలా అక్కడ ట్రైనింగే చాలా టఫ్గా ఉంటుంది, లాంగ్ అవర్స్. సో అలానే మీరు సర్జికల్ ఆంకాలజీ కూడా అది 3 years కోర్సు, అది ఒక బిగ్ ఇన్స్టిట్యూషన్లో చేశారు, టాటా మెమోరియల్. సో ఎలా ఈ ఎంఎస్ జనరల్ సర్జరీ ఎలా తట్టుకొని క్రాస్ చేశారు, ఈ సూపర్ స్పెషాలిటీస్ ఆంకాలజీని కూడా ఎలా కంప్లీట్ చేయగలిగారు? సో మనకు ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ హ్యావ్ ద ప్యాషన్ అంటారు. యా. సో అండ్ మనకు బికాస్ టు గెట్ ఇన్ టు దీస్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకి ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ వెరీ టఫ్. ఆల్మోస్ట్ చాలా మంది రాసినా కూడా దేర్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్ సీట్స్. యూ హ్యావ్ టు బీ టాప్ 20, టాప్ 30లో ఉంటేనే మీకు ఇలాంటిది వస్తుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే డ్యూరింగ్ రెసిడెన్సీ హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంజాయబుల్, బికాస్ యూ ఆర్ ఆల్వేస్ లెర్నింగ్. ద మోర్ డిఫికల్ట్ ఫేజ్ ఈజ్ యాక్చువల్లీ మన ప్రిపరేషన్ ఫేజ్ టు క్రాక్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ అన్నారు. సో చెప్పండి, అంటే మీ స్పెషలైజేషన్లో ఏమేమి వస్తాయి, దాంట్లో ఎలాంటి పేషెంట్స్ వస్తారు మీ దగ్గరికి, దాని గురించి ఒకసారి చెప్పండి. సో క్యాన్సర్ అంటే బేసికలీ మన శరీరంలోని ఏదన్నా నార్మల్ ఆర్గన్ సెల్స్ అబ్నార్మల్గా గ్రో అయితే దాన్ని క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ యొక్క జనరల్ ప్రజెంటేషన్స్ ఆర్ వెరీ వెరీ వేరీడ్. మనకు ఎగ్జాక్ట్ ఈ క్యాన్సర్ ఇలానే ప్రజెంట్ అవుతుందని ఏమి ఉండదు. సో ఎవ్రీ క్యాన్సర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రజెంటేషన్. బట్ జనరలీ మీరు ఎక్కడైనా సడన్గా బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా కానీ లంప్ నోటీస్ చేసినా కానీ, లేదా మీకు సడన్లీ మోషన్స్లో బ్లడ్ రావడం కానీ, కాఫ్ చేసినప్పుడు బ్లడ్ రావడం కానీ, అపెటైట్ మనకు ఆకలి అవ్వకపోవడము, సడన్గా మనకు ఈ లాస్ట్ 6 monthsలో 10 kgs కన్నా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడము, అలా అయినప్పుడు అలా ఇమీడియట్గా దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో ఈ క్యాన్సర్లో సిమ్టమ్స్ అనేది కొద్దిగా వేగ్గా ఉండొచ్చు అండ్ కొద్దిగా స్పెసిఫిక్గా వచ్చిన క్యాన్సర్ ఆర్గాన్ బట్టి ఉంటాయంట. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్స్ అనేది ఎందుకు ఇప్పుడు ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతున్నది, అండ్ చూస్తున్నాము వెరీ యంగ్ వాళ్ళ దాంట్లో కూడా ఈ క్యాన్సర్స్ రావడం చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో లైక్ ఓల్డ్ పీపుల్లో చూస్తుండే ఎక్కువ, ఇప్పుడు యంగ్ వాళ్ళకు ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్, క్యాన్సర్ పెరగడం అనేది ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ అవేర్నెస్. ఫస్ట్లో అసలు క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి వాళ్ళు అసలు తెలిసే లోపలనే మనకు ఇప్పుడు ద అవేర్నెస్ వల్ల తెలవడం పెరిగింది. సో దాంతో కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. అది కాకుండా కూడా జనరలీ ఇప్పటికీ కూడా మోస్ట్ కామన్లీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది. ఎందుకంటే మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీస్ అబిలిటీ టు రిపేర్ ఎనీ అబ్నార్మల్ సెల్ తగ్గిపోతుంది. సో బట్ ఇప్పుడు మనము కొన్ని సర్టెన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వీఆర్ సిగ్నిఫికెంట్లీ నోటీసింగ్ ఈవెన్ ఇన్ యంగ్ ఏజ్లో కూడా క్యాన్సర్ అనేది నోటీస్ చేస్తున్నాం. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఎర్లీగా డయాగ్నోసిస్ అవుతున్నాయి. సో నంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ డయాగ్నోస్ అవుతున్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మనకు చూడడానికి ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. డాక్యుమెంటెడ్గా ఇన్సిడెన్స్ అనేది ఒకటి పెరగడానికి రీజన్ ఎర్లీ డయాగ్నోసిస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల. ఓకే, సో ఇప్పుడు మనము ఎక్కువ మోస్ట్ కామన్గా చూసే క్యాన్సర్స్ ఏవి ఉన్నాయి? లైక్ అలాగనే ఫీమేల్స్లో ఏది మోస్ట్ కామన్, మేల్స్లో ఏది మోస్ట్ కామన్ క్యాన్సర్? సో ఇండియాలో ఫీమేల్స్లో టాప్ 2 మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో ఫస్ట్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్. అదే మెన్లో లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యావిటీ, ఏదైతే మన మౌత్లో క్యాన్సర్స్, అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్. దీస్ ఆర్ ద 3 మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ మెన్. ఓకే, ఇప్పుడు ఫీమేల్స్లో మరి మోస్ట్ కామన్గా కార్సినోమా ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు.
సో అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్లో లైక్ అంటే ఒక భయం అనేది ఒక మిత్ ఉన్నది. అంటే ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది లైఫ్ థ్రెటనింగా, అందులో కూడా క్యూరబుల్ ఉన్నాయా? లేకపోతే వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ఇంకా వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయినట్టేనా? లేదండి, అసలు అలా ఏం లేదు. ఏ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ కానీ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ పార్ట్లో ఆర్ మేనేజ్మెంట్ పార్ట్లో ఫస్ట్ స్టెప్ మనది ఏంటంటే ఈజ్ టు ప్రూవ్. అది ప్రూవ్ చేయడానికి ఒక బయాప్సీ అని తీస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే స్టేజ్. సో ప్రతి క్యాన్సర్ని స్టేజ్ 1, 2, 3, 4 లాగా డివైడ్ చేస్తాం. సో దానికి జనరలీ పెట్ స్కాన్ లాంటిది, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటి స్పెషలైజ్ టెస్ట్ యూస్ చేసి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకుంటాం. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ మనకు క్యాన్సర్ క్యూరబులా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో ఏ ఆర్గన్లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి కూడా అది క్యూరబులా, దానికి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అవన్నీ తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు వన్స్ ఒక పేషెంట్ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది అనుకోండి, సో వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో బేస్డ్ ఆన్ ద డిపెండింగ్ మనకు ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి సర్జరీ, ఒకటి కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్ థెరపీ. సో ఈ 3 విషయాలకి 3 సపరేట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో సర్జరీస్కి సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎలా అయితే నేనున్నానో, కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ లాంటి వాటికి మెడికల్ ఆంకాలజిస్ట్ అని ఉంటారు. అండ్ రేడియేషన్ థెరపీ ఇవ్వడానికి రేడియేషన్ ఆంకాలజిస్ట్ సపరేట్గా ఉంటారు. సో డిపెండింగ్ ఆన్ ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఏ కాంబినేషన్లో ఈ ట్రీట్మెంట్, కొందరికి సర్జరీ అవసరం పడవచ్చు, అది సరిపోతుంది. కొందరికి సర్జరీ కీమోథెరపీ, ఒకవేళ 2-3 అవసరం పడితే ఏ సీక్వెన్స్లో ఇవ్వాలి. సో ఆ విధంగా ప్రతి క్యాన్సర్ని ఒక మల్టీ డిసిప్లినరీ టీంలో మేము డిస్కస్ చేస్తాం. వేర్ మాకు సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురం కూర్చొని పేషెంట్కి ఏది బెస్ట్ అనేది ఆ ముగ్గురం కంబైన్డ్గా ఒక డిసిషన్కి వచ్చి చెప్తాం. సో ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా లైక్ మీరు అన్నట్టు స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్ ఎర్లీగా వస్తే క్యూరబుల్గా ఉంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు కూడా లైక్ క్యాన్సర్ అంటే ఆబ్వియస్లీ కూడా డెత్ కూడా అవుతారు. ఈ ఏ కండిషన్స్ వాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఆల్మోస్ట్ డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో జనరలీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ స్టేజ్ 4లో ఆర్ నాట్ క్యూరబుల్. ఓకే. అండ్ 1 to 3లో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ విత్ అ డిఫరెంట్, మనకు వేరే రకమైన ట్రీట్మెంట్స్తోని దే ఆర్ క్యూరబుల్. బట్ యాజ్ ద స్టేజ్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ దట్ ఆ క్యాన్సర్ మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే స్టేజ్ 4 వెరీ అడ్వాన్స్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి మాత్రం కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. బట్ వాళ్ళలో కూడా మనము వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా కీమోథెరపీ లాంటి మెడికేషన్స్ ఇచ్చి యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ వాళ్ళ లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేయగలుగుతాం. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ బ్రెస్ట్ సర్జరీ, మ్యాస్టెక్టమీ అంటాము. అంటే ఏంది, రొమ్ము బ్రెస్ట్ని తీసేస్తాం. సో ఈ సర్జరీ మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అంటే వాళ్ళకు ఫీమేల్ అనగానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ పార్ట్ అది. సో యూజువల్లీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? సో మనకేంటంటే ఫస్ట్ థింగ్ నౌ విత్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీతోని నౌ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఈజ్ ఆల్సో పాసిబుల్. బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే అందరికీ మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇట్ ఈస్ అ చాయిస్. కొందరికి బ్రెస్ట్ మొత్తం తీసేస్తే మాది అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. కొందరికి లేదు, మాకు బ్రెస్ట్ కాపాడుకోగలుగుతామా లేదా కాపాడుకోగలిగితే కాపాడుకుంటామని ఉంటుంది. సో అలాంటి ఆప్షన్స్ బోత్ ఆర్ అవైలబుల్. ఎస్పెషలీ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో నౌ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఎక్కడైతే మేము మొత్తం సర్జరీలో బ్రెస్ట్ మొత్తం తీయము, అదొక పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ అలాంగ్ విత్ సరౌండింగ్ కొంచెం టిష్యూ తీసేసి, అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని కూడా చేస్తాం. ఎక్కడైతే ఆ డిఫెక్ట్ని ఫిల్ చేసేసి సో దట్ బ్రెస్ట్ ఆల్మోస్ట్ సిమెట్రికల్గా ప్రీవియస్లీ ఎలా ఉంటుందో ఆ లెవెల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇవ్వగలుగుతాం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఒకసారి వన్స్ సర్జరీ అయిపోయింది బ్రెస్ట్కి, సో పేషెంట్స్ వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ పేషెంట్కి కీమోథెరపీ అవసరమే ఉందనుకోండి, లేకపోతే మీరు అన్నట్టు రేడియేషన్ ఆంకాలజిస్ట్ హూ గివ్స్ రేడియోథెరపీ. సో ఈ కీమోథెరపీ తీసుకున్నాక అది యూజువల్లీ ఎన్ని మంత్స్ తీసుకోవాల్సి వస్తుంది కీమోథెరపీ? సో అగైన్ ఎవ్రీ క్యాన్సర్ ఇన్ ద బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ క్యాన్సర్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ డిఫరెంట్. సో జనరలీ మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ యూజువల్లీ స్టేజ్ 2, స్టేజ్ 3లో వస్తాయి. అలాంటి వాటికి 4 cycles ఆఫ్ కీమోథెరపీ, ఒక రకమైన కీమోథెరపీ ప్లస్ 4 cycles ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ కీమోథెరపీ జనరలీ ఈజ్ ద మోస్ట్ కామన్లీ
అడ్వైస్ థింగ్. అండ్ ఎవ్రీ 3 వీక్లీ ఒకసారి తీసుకోవాలి. సో ఆ విధంగా చూస్తే అరౌండ్ 5 to 6 months ఆఫ్ కీమోథెరపీ లాంటిది అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఈ కీమోథెరపీ తీసుకుంటే దానికి యాక్చువల్లీ ఒక అందరు అనుకునేది ఏంటి అని అంటే కీమోథెరపీ తీసుకోవడం కన్నా దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా బర్డెన్గా ఉంటుంది, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు. సో ఏమంటారు, అంటే తీసుకోవాలి అంటారా కీమోథెరపీ, లేకపోతే ఈ కాంప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోకుండా ఉండాలి? సో నేను వచ్చే నా పేషెంట్స్ అందరికీ ఒకటే చెప్తాను, మనము మెడిసిన్లో కానీ ఏంలో కానీ డిసిషన్ అనేది హ్యాస్ టు బి టేకెన్ బై ద పేషెంట్. మై జాబ్ ఈజ్ టు వాళ్ళకు రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత అని చెప్పడం. సో యాజ్ బేసిక్ కామన్ సెన్స్ ఎవరికైనా సజెస్ట్, వాట్ డస్ ఇట్ సజెస్ట్, మీకు రిస్క్స్ కన్నా బెనిఫిట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ ఈజ్ వర్త్ ఇట్. సో ఇన్ ఎనీ పేషెంట్ ఎనీ ట్రీట్మెంట్, సర్జరీ కానివ్వండి, కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ థెరపీ కానివ్వండి, ఎవ్రీథింగ్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద రిస్క్ బెనిఫిట్ రేషియో. ఎప్పుడైతే మనకు బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుందో కంపేర్ టు ద రిస్క్, ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ టేకింగ్ ద ట్రీట్మెంట్. సో ఇప్పుడు అదే సిఏ బ్రెస్ట్ వాళ్ళు లైక్ ఎర్లీగా రావాలి, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ఇట్ విల్ బీ క్యూరబుల్ డిజీజ్ అంటారు. సో మనము అంటే ఇప్పుడు సిఏ బ్రెస్ట్ మనకు ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ కూడా చేయించుకున్నారు, యాంజెలినా జోలీ. సో తను డయాగ్నోస్డ్ అయ్యారా, తను ట్రీట్మెంట్ తీసుకున్నారు? లేదు, తనకు ఏంటంటే షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ అ జెనెటిక్ వేరియంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో తనలో షీ వాజ్ హ్యావింగ్ దట్ BRCA1 జీన్ విచ్ వాజ్ పాజిటివ్. అందువల్ల షీ యాక్చువల్లీ అండర్వెంట్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ. సో ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటే మనకు క్యాన్సర్ రాకముందే బ్రెస్ట్ టిష్యూని తీసేస్తారు, బట్ దానిపైన ఉన్న స్కిన్ అండ్ నిప్పుల్ ప్రిజర్వ్ చేసి లోపల ప్లాస్టిక్ సర్జరీతోని బైలాటరల్ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇప్పుడు జెనెటిక్ అన్నారు, అంటే ఇది ఒకటి వంశపారంపరంగా హెరిడిటీగా వస్తుంది అని అంటారు. సో ఇప్పుడు ఇది ఒక వాళ్ళ మదర్లో కన్నా డయాగ్నోస్ అయింది అనుకోండి బ్రెస్ట్, వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ డాటర్స్ కానీ వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్లో కానీ చెక్ అంటారా? ఎస్. సో స్పెసిఫికలీ అందుకే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఈ రిసెప్టార్ పాజిటివిటీ బట్టి. అండ్ డిపెండింగ్ ఆన్ దట్ genetic counseling and genetic testing is recommended for especially for younger than 60 years patients ki. And alanti positivity definite itla manaku there are certain genes like BRCA1 2 genes where akkada manaku mother nunchi valla pillalaki transmit avutadane chance untadi. Although these chances only 5% of breast cancers are genetically inherited. సో మనం ఆ కేటగిరీలో వచ్చి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అంటే వీ హ్యావ్ అ సపరేట్ జెనెటిక్ కౌన్సిలింగ్ టీమ్ ఉంటుంది మాది. సో వాళ్ళు మనకు కౌన్సిల్ చేస్తారు. యాజ్ ఐ సెడ్ మళ్ళీ రిస్క్ బెనిఫిట్. సో జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకుంటే దాని ప్రకారంగా టెస్టింగ్ చేసుకుంటే డెఫినెట్గా మనము ఒకవేళ BRCA జీన్ పాజిటివ్ ఉంటే ఇన్ ద నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉంటే దాని ప్రకారంగా మనము వీ కెన్ టేక్ ప్రొటెక్టివ్ మెజర్స్ సో దట్ ఇదర్ రాకుండా చూసుకోవచ్చు, లేకపోతే వచ్చినా తొందరగా డిటెక్ట్ చేసుకునేటట్టు చూసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్లో కూడా చూస్తామండి. ఎస్. సో మనకు ఇన్ మేల్స్ ఆల్సో దెర్ ఈస్ అ రిడండెంట్ బ్రెస్ట్ టిష్యూ అండ్ వెరీ రేర్లీ ఆ రిడండెంట్ బ్రెస్ట్ టిష్యూలో కూడా క్యాన్సర్ రావచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్, ఇట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ మెన్. ఓకే. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే యంగెస్ట్గా అంటే ఎర్లీ ఏజ్లో నుండి మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫీమేల్స్? ఐ హ్యావ్ సీన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ హూ ఆర్ యాజ్ యంగ్ యాజ్ 20 to 23. ఓకే. సో అందుకే ఎప్పుడైనా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మేమేమో అడ్వైస్ చేస్తామంటే వెరీ సింపుల్ థింగ్ కాల్డ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో అది అద్దం ముందు నిల్చొని దేర్ ఈస్ స్పెసిఫిక్ వే మీరు చూసుకొని ఏమన్నా డింప్లింగ్ పడ్డా లేదా నిపుల్స్లో ఏమన్నా రిట్రాక్షన్ వచ్చినా, నిపుల్ నుంచి బ్లడ్ వచ్చినా, ప్లస్ పాల్పేట్ అంటే టచ్ చేసి హోల్ బ్రెస్ట్ని టచ్ చేసి ఏమన్నా లంప్ ఫీల్ అయినా లేకపోయినా దట్ షుడ్ బి డన్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ 20 years. బట్ జనరలీ దెర్ ఈస్ అదర్ వే వేర్ మనకు ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ని తొందరగా డిటెక్ట్ చేయవచ్చు. అండ్ దాన్ని మనము మ్యామోగ్రామ్ అని అంటాం. సో మ్యామోగ్రామ్ ఈజ్ లైక్ అన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. సో అది మనకు ఎనీవన్ ఆఫ్టర్ 40 years of age we generally recommend
గెట్టింగ్ అట్లీస్ట్ బైయాన్యువల్ అంటే 2 yearly వన్స్ మ్యామోగ్రామ్ అన్న సజెస్ట్ చేస్తాం. సో మనం ఎక్కువ యంగ్ ఫీమేల్స్లో చిన్న చిన్న లమ్స్ స్వెల్లింగ్స్ ఉంటాయి. లైక్ అంటే ప్రతి స్వెల్లింగ్కి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఉందంటారా, లేక ప్రతి స్వెల్లింగ్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలంటారా? లేదు, ప్రతి స్వెల్లింగ్కి భయపడాల్సిన అవసరం లేదు. మనకు జనరలీ యంగ్ ఏజ్లో మోస్ట్ ఆఫ్ ద స్వెల్లింగ్స్ ఆర్ బినైన్, అంటే నాన్ క్యాన్సరస్ లంప్స్ ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ ఫైబ్రోఅడినోమాస్. బట్ ఎనీ లంప్ ఒక బ్రెస్ట్ స్పెషలిస్ట్ కానీ, ఒక క్యాన్సర్ సర్జన్ కానీ, ఒక సర్జన్ కానీ చూయించుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎస్ మనకు ఇది వరీసమా కాదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫైనల్లీ లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదంటారు. ఇట్ ఈస్ ఎ క్యూరబుల్ డిజీజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేసుకుంటే గుడ్ అవుట్కమ్ ఉంటుంది అంటారు. ఎస్, 100%. ఎర్లీ స్టేజ్లో పిక్ చేయడం ఈజ్ ఆల్వేస్ ద కీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.